సో, ఈ 2024 పాలిటీ కరెంట్ అప్డేట్స్‌లో భాగంగా తదుపరిగా మనం మాట్లాడుకోవాల్సింది ఓబీసీల రిజర్వేషన్‌ల గురించండి. సో, ఏమిటి ఓబీసీ రిజర్వేషన్‌లు? ఇదెందుకు వార్తల్లో ఉందంటే, మనకి ఈ ఓబీసీలంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. వెనుకబడిన తరగతులు అని జెప్పేసి. మరి ఈ వెనుకబడిన తరగతుల వారి యొక్క హక్కులను రక్షించడం కోసం మనం ఎన్‌సీబీసీని ఏర్పాటు చేసుకున్నాం. నేషనల్ కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ క్లాసెస్. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అని జెప్పేసి. అయితే ఈ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏం చెప్పిందంటే ఈ మధ్య కాలంలో 2024లో 2 రాష్ట్రాల్లో ఓబీసీల యొక్క రిజర్వేషన్‌లు పెంచాలి అని చెప్పిందండి. ఏ ఏ రాష్ట్రాలంటే అవి పంజాబ్ మరియు వెస్ట్ బెంగాల్. ఎందుకు పంజాబ్ మరియు వెస్ట్ బెంగాల్‌లో ఓబీసీల యొక్క రిజర్వేషన్‌లని ఈ నేషనల్ కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ కమిషన్ పెంచమంది అంటే, బేసిక్‌గా సుప్రీం కోర్టు ఈ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కావచ్చు, దేవదాసన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కావచ్చు, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కావచ్చు. ఇలాంటి ప్రసిద్ధమైనటువంటి కేసుల్లో సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, రిజర్వేషన్‌లు 50% క్రాస్ అవ్వకూడదు అని చెప్పింది. అయితే ఈ పంజాబ్ మరియు వెస్ట్ బెంగాల్‌లో రిజర్వేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంటే, పంజాబ్‌లో ఎస్సీలకి 25% రిజర్వేషన్ కల్పించారండి. ఓబీసీలకి 12% రిజర్వేషన్‌లు కల్పించారండి. సో, ఎస్సీలకి 25% ప్లస్ ఓబీసీలకి 12% రిజర్వేషన్. రెండూ కలిపితే ఎంతయిందండి? 37% అయింది. సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది? 50% రిజర్వేషన్‌లు క్రాస్ అవ్వకూడదని చెప్పింది. సో, అందుకే ఈ నేషనల్ కమిషన్ ఆన్ బీసీ ఏం చెప్పిందంటే, నేషనల్ కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనుకబడిన తరగతుల కమిషన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏం చెప్పిందంటే, పంజాబ్‌లో ఆల్రెడీ ఎస్సీలకి 25% రిజర్వేషన్‌లు కల్పిస్తున్నారు. పంజాబ్‌లో ఎస్టీ పాపులేషన్ లేదండి. పంజాబ్ గావచ్చు, హర్యానా గావచ్చు, చండీగఢ్ గావచ్చు, ఢిల్లీ గావచ్చు, పుదుచ్చేరి గావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో దేర్ ఈస్ నో ఎస్టీ పాపులేషన్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేవారు ఈ ప్రాంతాల్లో లేరు. సో, పంజాబ్‌లో కూడా లేరు. సో, ఎస్టీలు లేరు కాబట్టి ఎస్సీలకి 25% రిజర్వేషను. అలాగే ఓబీసీలకి 12% రిజర్వేషన్. సో, 25 ప్లస్ ఓబీసీలకి 12% మొత్తం కలిపితే ఎంతయింది? 37%. సుప్రీం కోర్ట్ ఎంత దాటకూడదన్నది? 50%. అందుకే ఓబీసీలకి కల్పించినటువంటి 12% రిజర్వేషన్‌కి మరొక అదనంగా 13% కల్పించండి. సో, ఆల్రెడీ కల్పించిన 12 ప్లస్ కల్పించాల్సిన 13 రెండూ కలిపితే ఇది 25. ఆల్రెడీ ఎస్సీలకి 25 కల్పించారు కాబట్టి రెండూ కలిపితే 50% అవుతుంది. సో, సుప్రీం కోర్ట్ తీర్పును మనం దాటట్లేదు. సో, కాబట్టి ఆబ్వియస్‌లీ రమారమిగా ఈక్వల్‌గా ఉంటాయి పంజాబ్‌లో పాపులేషన్స్ అనేవి. ఎవరివి? ఈ ఓబీసీ పాపులేషన్ కావచ్చు, ఎస్సీ పాపులేషన్ కావచ్చు. సో, అందుకే ఓబీసీల యొక్క రిజర్వేషన్‌ని 12% నుంచి 13%కి పెంచండి. అలా పెంచడం మూలంగా 15% ఎలానో దాటట్లేదు కదా! అని జెప్పేసి పంజాబ్‌లో పెంచమందండి. అలాగే వెస్ట్ బెంగాల్‌లో గూడా, వెస్ట్ బెంగాల్ రిజర్వేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, వెస్ట్ బెంగాల్‌లో ఎస్సీ, ఎస్టీలకి 28% రిజర్వేషన్ కల్పించారండి. అలాగే ఓబీసీలకి 17% కల్పించారండి. సో, ఎస్సీ